హాయ్ గైస్, నేను మీకు తెలిసే ఉంటుంది షార్ట్ ఫిల్మ్లో యాక్టింగ్ చేస్తుంటాను. ఇప్పుడే మా డైరెక్టర్ వాళ్ళ ఇంటికి వచ్చాను. నాకు తెలిసి కథ రాస్తూ ఉంటాడు అనుకున్నట్టునే కథే రాస్తున్నాడు. మచ్చా కథ రాస్తున్నావా? ఈరోజు స్టార్ట్ చేశాను. కథ రాయడం కాదప్పా, ఫస్ట్ గీతోడు పెట్టుకుంటే తల నొప్పురా నాయన. ఏం మచ్చా? ఎక్విప్మెంట్స్ అంతా ప్రిపేర్ చేసిన. క్లాస్ బోర్డ్ కావాలన్నారు, క్లాస్ బోర్డ్ ఒకటి తెచ్చిన. మైక్ ఇవన్నీ ఎక్విప్మెంట్స్ అన్ని సెట్. టైంకి రాదు, ఎక్కడన్నా టైంకి వచ్చి షూట్ చేద్దాం అలా షూటింగ్ ఎప్పుడన్నా ఫోన్ చేసిన ఇంతవరకు చేయడం కూడా. ఈడైతే హైలైట్ ఇక సెట్ అంటే ఏదైనా షూట్ స్టార్ట్ చేస్తే నార్మల్గా వచ్చి ఒక్క రోజైనా అరే స్టోరీ ఏంది, నా లైన్ ఏంది అని చెప్పేసి అడిగిన ఎప్పుడన్నా ఇలాంటి వాళ్ళు ఇంకెక్కువ ఒకడే నాకు గుర్తు లేదు అంటాడు, ఒకడే నేను పడుకునేదా అంటాడు, షూటింగ్ ఎక్కడ అంటాడు, స్టేషన్ ఎక్కడ అంటాడు, రాడు టైం ఉంటాడు. షూటింగ్ వల్లే లేట్ అవుతుంది. నేను ఒక సినిమా తీసి మిస్టర్ ఇన్నోసెంట్ ఒకటి తీశాను షార్ట్ ఫిల్మ్. ఎన్ని రోజులు అయింది అది తీసి? మిస్టర్ ఇన్నోసెంట్ నెల దాటింది రిలీజ్ చేసి. అప్పుడు రాసిన స్టోరీ, అప్పటి నుంచి స్టోరీ ఇంకా రాతనే ఉన్నా. అతనే పేపర్లు కూడా ఇవన్నీ సెట్ చేసుకొని ఇవన్నీ పెడుతున్నా ఏంటి ఏం కదా అని చెప్పేసి పీక్తారు అంటే నాకు కుదరదన్నా, నేను కొంచెం నా ఫంక్షన్ ఉంది అన్నా. ఫంక్షన్ ముఖ్యమా నీకు లైవ్ నీకు స్క్రీన్లో కనిపిస్తారు ఒక 20 నిమిషాలు ఎవరు చూపించాడు ఎవరు చేయడు. బయటికి వెళ్ళి నేను షార్ట్ ఫిల్మ్ చేస్తాను, నేను సినిమా చేస్తాను, కష్టం. అలాంటిదే నీకు ఇవన్నీ చేసి ప్రాబ్లం చేస్తే ఒక్కరు కూడా టైం కథ చెప్తారా అలాంటి ఇప్పుడు వచ్చినావు నువ్వు. దాంట్లో ట్రాఫిక్ జామ్ ఎక్కువ మధ్య. ఓకే ట్రాఫిక్ జామ్ ఉంది, ఓకే ఓకే మొత్తానికి అయితే స్టోరీ రెడీ అవుతుంది. కానీ మీ వల్లనే అలా లేట్ అవుతుంది. ఒక్కోసారి ఏమో ఆ అమ్మాయి చెప్పాను కదా, అదే అమ్మాయి పెట్టి చూస్తున్నాను నన్ను. ఆ అమ్మాయి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆమెకి ఏమైనా కరెక్ట్ టైంకి ఎగ్జామ్స్ వస్తుంటాయి, ఇవన్నీ అవుతుంటుంది.